అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను వెంటనే అరెస్ట్ చేసిన సీమాంధ్ర పోలీసులు ఖబర్దార్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఖబర్దార్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జై తెలంగాణ అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను వెంటనే అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను వెంటనే ఖబర్దార్ సీమాంధ్ర పోలీసులు ఖబర్దార్ సీఎం కుమార్ రెడ్డి ఈరోజు ఇప్పటి వరకు కూడా తెలంగాణ పట్ల అన్యాయం జరుగుతున్నటువంటి విషయం అందరికి తెలంగాణ ప్రజలకు చూస్తూనే ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి ఖైరతాబాద్ దగ్గర విద్యుత్ చౌద దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ రైతాంగానికి 7 గంటల కరెంటు ఇవ్వాల్సిందనేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షకు నిరసన చేపడితే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 17 మంది ఎమ్మెల్యేలు అక్రమంగా పోలీసులు లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి కుట్రలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అనేసి టీఆర్ఎస్ పక్షాన ఓఎస్ఎస్ పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో తెలంగాణ పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రైతాంగానికి నీరు లేక ప్రాజెక్టులు లేక డ్యాములు లేక ఎక్కడికక్కడ ఎండిపోయినటువంటి తెలంగాణ రైతాంగానికి సమస్యలు ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఇప్పటికి తీరని నష్టం అయినా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు కేవలం తెలంగాణ ప్రజలకు 7 గంటల నుంచి 9 గంటల వరకు కరెంటు ఇవ్వాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ఈ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిరసన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ ఎమ్మెల్యేలను తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ డీజీపీ గారిని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి తెలంగాణ వాదులను కూడా ఎక్కడికైనా నిరసన చెప్తున్నటువంటి తెలంగాణ ప్రజలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒకటే ఖబర్దార్ చెప్తాం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పటికైనా కూడా తెలంగాణ పట్ల ఎక్కడికక్కడ అన్యాయం జరుగుతుంది. మీరు లేకుంటే ఈ ప్రభుత్వంలో చాతగాని సీఎంగా మీరు ఇప్పటి వరకు కూడా చాతగాని సీఎంగా మీరు రూపొందించుకుంటారు. మీరు ఖబర్దార్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తక్షణమే మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విడుదల చేయాలని మరో కూడా మీకు డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.